ఈరోజు నేను పొడవు చిక్కడితో అట్లు చేస్తున్నాను. అది ఎలా చేయాలని అంటే ఫస్ట్ పొడవు చిక్కడిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది నీట్గా కడిగిన తర్వాత దీంట్లో లైట్గా సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడకపెట్టాలి. ఈ విధంగా మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. మరీ ఎక్కువ కాకుండా ఈ మాత్రం మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఉన్న విధంగా నేను ముక్కల్ని వడకట్టుకున్నాను. వాటర్ అస్సలు లేకుండా మనం వడకట్టుకోవాలి. ఇంకో దాంట్లో ఇలా బియ్యం నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు. మిక్సీ జార్ తీసుకొని అందులో ఆల్రెడీ మనం అరగంట నానబెట్టాం కదా, ఆ బియ్యం వేసుకోవాలి. అందులో నువ్వులు కొంచెం వేసుకోవాలి. తర్వాత తర్వాత మనం సాల్ట్ వేసుకున్న తర్వాత జీలకర్ర నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటాము. అంటే మనం జీలకర్ర సరిపోయినట్లు 1-2 స్పూన్స్ కూడా వేయవచ్చు. నేను పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకున్నాను. మనకి కారం బట్టే నేను కొంచెం మీడియం స్పైసీ తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ కావాలి అనే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలో ఆ ముద్దని వేసుకున్నాను. ఆల్రెడీ ఉడకపెట్టిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి అందులో వేసి బాగా మిక్స్ చేస్తాము. టేస్ట్ చూడాలి ఉప్పు సరిపోయిందో లేదా. అయితే టేస్ట్ సరిపోయింది అనుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని దాంట్లో దాని మీద ఆయిల్ వేసి నేను చూపిస్తున్న విధంగా చేత్తో ఇలాగ చిన్నగా వేసుకోవాలి. ఇంకొకటి పొడవు చిక్కుళ్ళు తినడానికి అంత ఇష్టం లేని వాళ్ళైతే ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాయ్తో కూడా చాలా తినడానికి ఇష్టంగా తినొచ్చు. అంటే స్నాక్స్ లాగా ఉంటుంది. అలానే రసంతో ఈ చిక్కుడుకాయలు రసమన్నంతో చిక్కుడుకాయలు ఈ అట్లు తింటే చాలా బాగుంటుంది. మనం మామూలు టైంలో ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇది తింటే చాలా బాగుంటుంది.